ఆది శంకరాచార్యుల వారి జన్మస్థానం కాలడి. కేరళలోని ఎర్నాకులం జిల్లాలో కొచ్చికి 35 కిలోమీటర్లు నార్త్ ఈస్ట్లో కాలడి కలదు. ఇది శంకరాచార్యుల వారి జన్మించిన స్థలము. ఎంతో నిశ్శబ్దంగా ఉండే ఈ ప్రదేశము ఎంతో అందమైన పెరియార్ నది ఒడ్డున గల కాలడి. గొప్ప తత్వవేత్త అయిన శంకరాచార్యుల వారి జన్మస్థలముగా ఎంతో ప్రఖ్యాతి చెందినది. ఇక్కడ 1910వ సంవత్సరంలో నిర్మించబడిన 2 పీఠములు ఉన్నవి. గొప్ప తత్వవేత్త అయిన శంకరాచార్యుల వారి జన్మస్థలముగా ఎంతో ప్రఖ్యాతి చెందినది. అతనిని గౌరవించుటకు నిర్మించారు. నది ఒడ్డున ఒక పీఠము నిర్మించబడింది. ఒకటి శంకరాచార్యుల వారికి, మరి ఒకటి దేవత శారదాదేవి కొరకు. ఈ 2 పీఠములు కూడా శృంగేరి మఠము ద్వారా సంరక్షింపబడుతున్నవి. దగ్గరలోనే బృందావనము అని పిలువబడే ప్రదేశములో శంకరుని తల్లిగారైన ఆర్యాంబ గారి అంత్యక్రియలు నిర్వహించిన ప్రదేశము. పాత కృష్ణ మందిరము దగ్గరలోనే శారదాదేవి మందిరము ఉన్నది. ఆలయములో గల విగ్రహము స్వయముగా శంకరాచార్యుల వారే ప్రతిష్ఠించారు. కృష్ణ మందిరమునకు వెళ్లే మార్గములో 46 మీటర్లు అనగా 151 ఫీట్లు 9 అంతస్తులు గల శిఖరము, ఆదిశంకరుల వారి కీర్తి స్తంభముతో కూడిన మండపము కలదు. ప్రతి అంతస్తు ఆచార్యుల వారి జీవితము గురించి, ఆయన ప్రవచనముల గురించి తెలియపరచినారు. ప్రక్కనే తూర్పు ప్రక్కన 8 కిలోమీటర్లు అనగా 5 మైళ్ళు కాలడి దగ్గరలో గల చర్చిలో సెయింట్ థామస్ ఒక క్రీస్తు శిలువను ఏర్పాటు చేశాడు. 1000 సంవత్సరముల గుడి కావిల్ పేరుతో 22 కిలోమీటర్లు అనగా 14 మైళ్ళ దూరములో మదర్ గాడెస్ విగ్రహము కలదు. ముందు ఇది జైన్ టెంపుల్ అయినా ఇప్పుడు మదర్ గాడెస్కే సమర్పించారు. ఎక్కడా ఏ ఆలయములో లేని విధముగా అన్ని పండుగలకు ఒక ఫిమేల్ ఏనుగుతో నిర్వహిస్తారు. ఆదిశంకరాచార్యుల వారి జీవితము AD 788 నుండి 820 వరకు. ఆదిశంకరాచార్యుల వారు స్వర్గస్థులైనప్పుడు ఆయన వయస్సు 33 సంవత్సరములు మాత్రమే. కానీ ఈ సమయములోనే భారతదేశమంతటా పర్యటించి హిందూ గ్రంథాలను రచించారు. భక్తి పద్యములను, ప్రార్థనలను రచించారు. అతని భక్తి యొక్క తత్వశాస్త్రము యొక్క ప్రధాన అంశము ఏమిటంటే ఒక నిజం, అది బ్రహ్మం. మానవ ఆత్మ యొక్క ఒక భాగమైన సర్వ విశ్వశక్తి, భౌతిక వస్తువులన్నీ కేవలము మాయ అని అతని బోధనలలో కొన్ని అంశాలు. బౌద్ధములోని బోధనలు పోలి ఉండటములో అతను మారువేషములో ఉన్న బుద్ధుడు అని సనాతన బ్రాహ్మణులు రెచ్చగొట్టారు. హిందూ మతానికి అతను మంచి మేధస్సును పెంచే ఆధారాన్ని అందించాడని నిజములోనే అతని చారిత్రక ప్రాముఖ్యత ఉంది. కనకధార స్తోత్రము, బంగారు ఉసిరిపండ్ల వర్షము. శంకరాచార్యులు చిన్న వయస్సులోనే సన్యసించారు. ఒక ఇంటికి వెళ్ళి అక్కడ భిక్ష కోసం భవతి భిక్షాందేహి అని 3 సార్లు అడగగా ఒక వృద్ధ మహిళ బయటకు వచ్చి, నాయనా, మేము భోజనం చేసి 3 రోజులైనది. నా భర్తకు ఆరోగ్యం బాగా లేక పనికి వెళ్ళలేదు. ఇంట్లో ఏమీ లేవు. అయినా నిన్ను ఊరికే పంపలేను బాబు అంటూ ఇంటి లోపలికి వెళ్ళి వచ్చి, నాయన, ఈ ఉసిరికాయ తప్ప ఏమీ లేదని భిక్షగా ఆ ఉసిరికాయను ఇవ్వగా శంకరుడు అక్కడే లక్ష్మీదేవిని ప్రార్థించగా దేవి ప్రత్యక్షమై పూర్వజన్మ కర్మ అనుభవిస్తున్నారు అని చెప్పగా, తల్లి నాకు భిక్షగా ఉసిరికాయ ఇచ్చినది, అది చాలదా అని అప్పటికప్పుడు కనకధార స్తోత్రముతో తల్లిని ప్రార్థించగా లక్ష్మీదేవి సంతోషించి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది. వృద్ధ దంపతులకు దారిద్ర్యం తీరి సంతోషంగా జీవించారు. కనకధార స్తోత్రం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.